ఈరోజు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. నానా బాధలు పడే నాన్న గురించి క్లుప్తంగా వివరిస్తాను. ఒకప్పుడు ఈ దినోత్సవాలు చూసి మండిపడేవాడిని. అరే, ప్రతి విషయానికి ఒక దినం పెట్టి అనవసరంగా వాటి ప్రాధాన్యత చంపేస్తాను అనుకునేవాడిని. అమెరికా వంటి విచ్చలవిడిగా నాగరికత గల దేశాల్లో పిల్లలకు 12 సంవత్సరాలు నిండగానే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలని స్వేచ్ఛగా వదిలేస్తారు. ఆ వయసులో వాళ్ళు విచ్చలవిడితనానికి అలవాటు పడి ఎక్కడో సెటిల్ అవుతారు. భారతదేశంలో నెలకొన్న సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచమంతా అభినందిస్తోంది, అనుకరిస్తోంది, గౌరవిస్తోంది. భారతీయ సంస్కృతి చూసి అమ్మతో గడపాలని, నాన్నతో గడపాలని, కుటుంబం అంతా ఒకరోజైనా కలిసి ఉండాలని భావించే తల్లుల దినోత్సవాలు, తండ్రుల దినోత్సవాలు ఉండాలని విదేశీయులే వాటిని ఏర్పరిచారు. అంతా కోల్పోయిన వారికి ఆ రోజైనా కొంత ఆనందం పొంది సేద తీరాలనే. వారికైతే సరే, మనకెందుకు ఈ దినోత్సవాలు? కానీ మనలో చాలామంది తల్లిదండ్రులను ఏకాకులు చేస్తున్నారు. కాకుల్లా పొడుస్తున్నారు, బాకుల్లా వారి గుండెని చీలుస్తున్నారు, మేకుల్లా వాళ్ళని గుచ్చుతున్నారు. అటువంటి వారు కనీసం ఈ రోజైనా తల్లిదండ్రుల ప్రాధాన్యత గుర్తిస్తారేమో. అందరూ మాతృమూర్తిని గౌరవిస్తారు, ఆరాధిస్తారు, మంచిదే. కానీ తండ్రిని ఎందుకు తోలనాడతారు? బిడ్డ పుట్టే ముందు, పుట్టిన తర్వాత తండ్రి పడే కష్టం గుర్తింపుకు నోచుకోదు. అమ్మా నాన్న ఇద్దరు సమానమే. అమ్మే గొప్పదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే తల్లి ప్రేమ, తండ్రి బాధ్యత, ఈ రెండు పట్టాలపైనే కుటుంబ రైలు సక్రమంగా నడుస్తుంది. ఎవరో ఒకరు మాత్రమే గొప్పవారంటే సరికాదు. పూర్వకాలం నుంచి తండ్రికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. తండ్రి ప్రాధాన్యత తగ్గడానికి మొట్టమొదటి కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెద్ద ఒకరు ఉంటారు. వారి వయసు ఎంత పెద్దదైనా ఆయన మాటే ఇంట్లో శిరోధార్యం. ఉమ్మడి కుటుంబాలు ఛిద్రమైనాక మగవారికి మాట చెల్లుబాటు తగ్గింది. రెండో కారణం, మా పెద్దలు మాకివ్వని సుఖాన్ని మా పిల్లలకు ఇవ్వాలని తాపత్రయంలో అనవసరమైన ఆర్భాటం చేసి పిల్లలను సోమరులుగాను, విలాసవంతులుగాను, సంస్కారహీనులుగాను మారుస్తున్నారు. ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా తండ్రిని జోకర్గా చూపిస్తున్నారు. నీచమైన హాస్యం కోసం ప్రచార సాధనాలు, సినిమాలు ఇవన్నీ నాన్న ప్రాధాన్యతను గణనీయంగా తగ్గించాయి. 4-5 దశాబ్దాల క్రితం వచ్చిన ధర్మదాత సినిమాలో ఓ నాన్న నీ మనసే వెన్న అన్న పాట మినహా తండ్రిని కీర్తించే పాటలేవి? కడుపులో కష్టాన్ని, గుండెల్లో కన్నీళ్లను, చేతుల్లో కాఠిన్యాన్ని, కళ్ళల్లో ప్రేమను, నడకలో బాధ్యతను, ప్రవర్తనలో గంభీరతను నింపుకున్న నాన్న అమ్మ కంటే ఎందుకు గొప్పవాడు కాదు? తల్లి మాట విన్న కొడుకు విజయుడవుతాడు. కానీ నాన్న మాట విన్న శ్రీరామచంద్రుడు లోకానికి ఆదర్శమైనాడు కదా. అమ్మా నాన్నల మాటలు విన్న బిడ్డలు ప్రపంచానికి ఆదర్శీలు అవుతారేమో. నాన్నల ప్రాధాన్యత పెరగాలంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు మళ్ళీ రావాలి. మీడియా నాన్నల గొప్పతనాన్ని చాటాలి. రచయితలు, కవులు ఈ దిశగా తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించాలి. నాన్న కన్నా గొప్ప లోకంలో ఎవరూ లేరని తెలపాలి. తన గురించి తప్ప తన కుటుంబం కోసం అనుక్షణ తప్పించే నాన్న దైవం కన్నా గొప్ప. నాన్న అంటే కదిలే దైవం. అమ్మ ఓ పాఠశాల అయితే నాన్న దానికి హెడ్ మాస్టర్. నాన్న ఓ కర్తవ్యం, నాన్న ఓ సైనికుడు, నాన్న ఓ సముద్రం, నాన్న వెలుగునిచ్చే సూర్యుడు, నాన్న కురిసే వెన్నెల. నాన్న మనసు అమ్మ మనసు కన్నా మెత్తన. బిడ్డల క్రమశిక్షణ కొరకు ప్రేమ దాచుకొని బాధ్యత నెరవేర్చకొరకు కాఠిన్యాన్ని ప్రదర్శించే ఓ దైవ స్వరూపం నాన్న. ఎందుకు నాన్నను విలనగానే అందరూ భావిస్తారు. భగవంతుడు మనసు మార్చుకొని ఆ గర్భసంచి నాన్నలకిస్తే కనటానికి ఏమాత్రం వెనకారాడు. అది నాన్నంటే. అమ్మ ప్రేమలో ప్రేమ మాత్రం ఉంటుంది. ఆ అమ్మ తనాన్ని నింపుకున్న నాన్న ప్రేమలో బాధ్యత కూడా ఉంటుంది. నాన్న అర్థమైతే జీవితం ధన్యమైనట్లే. జిందాబాద్ నాన్నలకి, జిందాబాద్. ఎప్పుడు ప్రయాణం? వచ్చే సోమవారమే డాడీ. ఇంకా ఏమైనా చెప్పాలా? పై ఖర్చులకి 50,000 దాకా కావాలి డాడీ. 50,000? నా వాలంటరీ రిటైర్మెంట్ డబ్బంతా నీ చదువుకే ఖర్చు పెట్టాను. ఇల్లు తాకట్టు పెట్టాను. మీ అమ్మ నగలు తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రయాణానికి డబ్బులు సిద్ధం చేశాను. ఇంకా డబ్బులంటే ఇవ్వలేను బాబు. సార్, మీకు ఏదో లెటర్ వచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ. యూ కెన్ గో. చిరంజీవి రవికి ఆశీస్సులు. నువ్వు మన ఊరు వచ్చి 10 ఏళ్లు గడిచిపోయాయి. మొన్న మన ఊరి కరణం గారి అబ్బాయి కలిసి నీ వివరాలు చెప్పాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావట కదా. సంతోషం. కానీ అమ్మా నాన్న లేకుండా వాళ్ళకి చెప్పకుండా చేసుకున్నావు చూడు,
అదే బాధగా ఉంది. ఇంటి మీద అప్పు తీర్చలేదని వేలం వేసి నాకు రావాల్సిన పైకాన్ని ఇచ్చారు. నెల రోజుల్లో ఖాళీ చేయమన్నారు. ఆ నెల కూడా 2 రోజుల్లో అయిపోతుందనుకుంటా. మీ అమ్మ ఆరోగ్యం ఏమీ బాగోవటం లేదు. ఏ పని చేయలేకపోతుంది. తగ్గిని ఆయాస. వైద్యుడిచ్చే మందులకు మీ అమ్మ నగలు కరిగిపోయాయి, కానీ రోగం మాత్రం కరగడం లేదు. మన ఊరి వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులేమన్నా కావాలంటే పంపుతా అన్నావట కదా. నువ్వే మా సంపద అనుకున్నాం. ధనంతో అనుబంధం పెరగదు కదా. నేను 2 అడుగులు వేస్తే పడిపోతున్నాను. నువ్వు చిన్నప్పుడు పడుతూ లేస్తూ నడిచేవాడివి. అన్నం తినేటప్పుడు కంచం చుట్టూ మెతుకులే. నీ ఒంటి మీద చిన్నప్పుడు బట్ట నిలిచేది కాదు. ఇప్పుడు నా పరిస్థితి అదే. నా నోటి నుండి సొంగగారుతోంది. చూపు కూడా ఆనడం లేదు. నీ బాల్యంలా ఉంది నా వృద్ధాప్యం. ఊతకర్ర లేకుండా అడుగు పడడం లేదు. నువ్వు పట్టుకుని నడిపిస్తే ఎంచక్కా నడవాలని ఉంది. అలా కుదురుతుందా? నీతో ఉండాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది, కానీ నువ్వు చాలా బిజీ అంట కదా. అది కాక చూపు, మాట, బట్ట సరిగ్గా లేది. నన్ను చూసి విసుక్కుంటావేమోనని, కసురుకుంటావేమోనని భయంగా ఉంది కన్నా. నీ చిన్నప్పుడు నా వీపుపై కూర్చుని గుర్రం ఆట ఆడేవాడివి. నీకు అన్నం పెట్టాలంటే నా వీపు మీద కూర్చుంటే కానీ తినేవాడివి కాదు. ఒకసారి నీకు ఒళ్ళంతా దద్దుర్లు వస్తే నీకు మందు రాస్తూ నేను మీ అమ్మ తెల్లవార్లు అలాగే ఉండిపోయాం. ఆ రోజులు గుర్తున్నాయా? నాకు ప్రతిరోజు అనిపిస్తుంది, రేపు తెల్లవారుతుందో లేదో, నేను బ్రతికుంటానో లేదో అని. ప్రతి పొద్దు నా పొద్దు చూడడానికేమోనని లేపొద్దు అనిపిస్తుంది. నా మాటలు ముద్ద ముద్దగా వస్తున్నాయి. మాట్లాడేటప్పుడు తుప్పర పడుతోంది. అడుగులు తడబడుతున్నాయి. ఒక్కోసారి పడిపోతున్నాను కూడా, చిన్నప్పటి నీలాగే. అందుకే అంటారు, పసివాళ్ళు ముసలివాళ్ళు ఒక్కటే. ఈ వయస్సులో పలకరించేవాళ్ళు కావాలి ఎవరికైనా. ఎవరైనా ఎవరినైనా అమ్మా అని పిలవగలరు, కానీ నాన్నను మాత్రమే నాన్న అని పిలవగలరు. నీ కోపము, అసహ్యము అలాగే ఉన్నాయా? ఉన్నా కానీ రేపు నేను చచ్చిపోయాక నా చెవిలో 3 సార్లు నాన్న అని పిలవాలి. 2 సార్లు పిలవగలవేమో, కానీ 3వసార్లు పిలవడానికి నీకు మాట రాదు. ఎందుకంటే నేను కట్టెకు చేరేలోగా నువ్వు పిలిచే ఆఖరి పిలుపు అదే కనుక నీవు మౌనంగా క్షమాపణలు చెబుతావు. కానీ అప్పటికే ఆలస్యం అయిందని ఆలస్యంగా తెలుసుకుంటావు. మేము కోరుకునే కనీస కోరికలు కూడా తీరవని, తీరం చేరకుండానే దారం తెగిపోతుందని నాకు తెలుసు. అందుకే మేము తీసుకున్నాం ఈ ఆఖరి నిర్ణయం. అమ్మా నేను చనిపోతున్నాం. మా చావుకు వృద్ధాప్యమే కారణమని ఉత్తరం రాశాం. ఏంటి నాన్న, కళ్ళు చెమరిస్తున్నాయా? మేము లేకపోతే ఏం నాన్న? నీకు డబ్బులున్నాయి కదా. చావు పిరికివాని చర్య అని ఎవరన్నారో గాని అది నిజం కాదు నాన్న. నిజానికి చావు ధైర్యవంతుల తెగింపు. ఈ సమాజంలో వృద్ధాప్యం నిజంగా శాపమే. ఈ ఉత్తరంతో పాటు కొన్ని డబ్బులు పంపుతున్నాను. ఇల్లు అమ్మగా, అప్పులు తీర్చగా, మా దహన సంస్కారాలకి కొంత ఉంచుకోగా మిగిలిన సొత్తు ఇది.
మీ నాన్న ఇచ్చే చివరి సొమ్ము. ఈ సొమ్ము నీకు ఒకరోజు ఖర్చుకు కూడా రాదు అని నాకు తెలుసు. కానీ నీ చిన్నప్పుడు నీకు 10 రూపాయలు ఇస్తే నా బుగ్గ మీద ముద్దిచ్చి మంచి డాడీ అనేవాడివి. ఇప్పుడు నువ్వు నాకు బుద్ధివ్వాలన్నా అది నా ఫోటోకే కదా. నాకు శత్రువులు ఎవరూ లేరు. కాలం, మధ్యతరగతి జీవితం, అనారోగ్యం, ఈ బాధలే మా శత్రువులు. నిన్ను కష్టపెట్టానని ఇంకా నువ్వు అనుకుంటే క్షమించగలవు. ఈ ఆఖరి నిర్ణయాన్ని గౌరవిస్తావు కదూ. ఇక సెలవు. రెక్కలు ముక్కలు చేసుకుని తమ పిల్లలకు రెక్కలు వచ్చేదాకా కష్టించే తల్లిదండ్రులను చివరి దశలో నిర్దయగా వదిలేస్తే వయసుడిగిన పెద్దల బ్రతుకు చితికి చేరేలోగా చితికి పోవాల్సిందేనా? ప్రతి ఇంట్లో వంటగది, పడక గది ఉన్నట్లే పెద్దల గది తప్పక ఉండాలి. మీ అమ్మా నాన్నలు మీరు చూసే చూపే మీ పిల్లలకు దశ, నిర్దేశం. ముసలి వయసు వారు కోరేది ప్రేమ, ఆప్యాయతలే. ఈ తండ్రి తీసుకున్న ఆఖరి నిర్ణయం ఏ తండ్రి తీసుకోకూడదనే మా విన్నపం. మీ స్వరలయ ప్రొడక్షన్స్.